ఇక మరోవైపు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు వరద పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ప్రస్తుతం 15 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో 175 గేట్లనెత్తారు. 14,52,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంజయ్, ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా వరద ప్రవాహం అంతా కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకైతే చేరుకుంది. 175 గేట్లు ఎత్తి సుమారుగా 14,90,000 క్యూసెక్ల నీటిని అయితే సముద్రంలోకి అధికారులు అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి 175 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వరద ప్రవాహాన్ని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి అయితే మాత్రం విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా 15 అడుగులకి నీటి మట్టం చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరికలు కూడా అధికారులు అయితే జారీ చేశారు. ఇటు ఎగువ ప్రాంతం కావచ్చు, లేకపోతే ఇటు దిగువ ప్రాంతం కావచ్చు, రెండు ప్రాంతాల్లో కూడా ఇటు అధికారులు అయితే మాత్రం అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం దగ్గర నుంచి వచ్చిన వరద నీరు అంతా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇటు గోదావరి శబరి సంగమం వద్ద అయితే మాత్రం ఉధృతంగా వరద నీరు అయితే మాత్రం ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. కోనవరం వద్ద బ్రిడ్జ్ పైనుంచి కూడా గోదావరి శబరి సంగమం వద్ద అయితే వరద ప్రవాహం అయితే మాత్రం ఉందని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి చుట్టుపక్క 4 మండలాల గ్రామ ప్రజలందరినీ కూడా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి ఇటు అధికారులతో పాటు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా అదే ప్రాంతంలో ఉంటూ కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సుమారుగా 100 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వారికి సంబంధించి సహాయ చర్యలు కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. అవసరమైతే లాంచీలు కూడా వాడుకునేందుకు 23 లాంచీలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతంలో నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్తో పాటు ఒడిశా సరిహద్దుల్లో నేషనల్ హైవేల మీదకు కూడా వరద ప్రవాహం చేరుకోవడంతో పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. అదేవిధంగా అంటే ఇటు చింతూరు ఏజెన్సీ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వస్తే దేవీపట్నం వద్ద పోసంగండి దగ్గర ఆలయం పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ధవళేశ్వరం వద్ద చేరుకుంటే కనుక ధవళేశ్వరం వద్ద చేరుకున్న వరద ప్రవాహాన్ని అంతటి కూడా దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదులుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్న నేపథ్యంలో ఇటు కోనసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గత 2 రోజుల నుంచి కూడా వరద తాకడంతో కోనసీమ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గం వద్ద గంటి పెదపూడి వద్ద సుమారుగా 4 గ్రామాలకైతే మాత్రం పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం నాటు పడవల మీదే ఆ 4 గ్రామాలకు సంబంధించి రాకపోకలు అయితే మాత్రం చేస్తున్నారు. అదేవిధంగా కనకాయలంక కాజువై మీద, అదేవిధంగా ఐనివిల్లి మండలం ఎదురుబీడియం కాజువై పైకి కూడా వరద ప్రవాహం చేరుకోవడంతో కేవలం నాటు పడవలపైనే ప్రయాణం అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఓకే, రైట్ సతీష్.